Hello everyone, welcome to online CRT classes. I am here, Jalil, to teach you the training here, simply called Edging. Okay, today we are going to discuss about directions test. So topic of reasoning, the directions. We are going to see the first basics, concept of the directions, then basic problems we are going to solve today's class. Okay, now the first thing, how many directions we have? The simple, easiest and common question, how many directions we have? How many directions we have? 4 class, right? 4 directions, right? 4 directions we have. Okay, guys, listen the class. 4 directions we have. Generally 4 directions. What are the directions? North, south, east, west, right? Now, these are the 4 directions in generally. But apart from these 4, we have another 4 more directions also. What are the 4 more directions? Is nothing but corners. Okay. Now, see, what are the corners we have in general? 4 more corners we have in the same directions, in directions. This is also we can call as a directions. What are these directions? Now, see, here, this can be, okay, first I'll say this is in a Telugu better way, and people will having some interest. If I'm teaching in English, this will be some conversation. People feel bored. Okay. Now, ఇక్కడ చూడండి మనం డైరెక్షన్స్ గురించి ఈ రోజు క్లాస్ డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలిసిన డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 డైరెక్షన్స్ ఉంటాయి. వీటితో పాటు ఇంకొక 4 డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ 4 డైరెక్షన్స్ అంటే, ఇక్కడ నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఒక కార్నర్ ఉంటుంది కదా, మిడిల్ పాయింట్. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఒక మిడ్ పాయింట్, అండ్ నార్త్ కి వెస్ట్ కి మధ్యలో మిడ్ పాయింట్, అండ్ వెస్ట్ కి సౌత్ కి మధ్యలో ఒక మిడ్ పాయింట్, సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఒక మిడ్ పాయింట్, ఈస్ట్ కి నార్త్ కి ఒక మధ్యలో మిడ్ పాయింట్. సో ఈ మిడ్ పాయింట్స్ ని మనం కార్నర్స్ గా తీసుకుందాం. కార్నర్స్ అంటే సబ్ డైరెక్షన్స్. ఓకే, ఈ సబ్ డైరెక్షన్స్ యాక్చువల్లీ ఏంటంటే, ఈ సబ్ డైరెక్షన్ ఏమని పిలవాలి? ఇప్పుడు ఇది నార్త్, ఓకే, ఇది నార్త్, ఇది ఈస్ట్. దెన్ దీన్ని ఏమని పిలవాలి? ఎప్పుడు కూడా ఇలాంటి సబ్ డైరెక్షన్స్ ఉంటే వర్టికల్, దిస్ విల్ బి ద వర్టికల్, రైట్? This is a vertical direction and this is the horizontal direction, right? The first vertical direction north and horizontal direction east. This is nothing but called as northeast, and this will be vertical direction enti north and horizontal direction enti west. This will be called as a northwest. And here in this corner, ikkada vertical direction edi, this is horizontal, this is vertical. South is a vertical and horizontal will be west. So southwest, and here southeast. Same. Okay, we have 4 more corners. That is nothing but northwest, northeast, southeast and southwest. So total ga man directions anni 8 direction. అందులో 4 main directions and 4 sub directions. Okay, and this what
ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. వితౌట్ దీస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయలేం. ఇక్కడ నేను ఈ రోజు మీకు కాన్సెప్ట్ లో చెప్పేది ఏంటంటే, వితౌట్ పెన్ అండ్ పేపర్, అసలు పెన్ పేపర్ యూజ్ చేయకుండానే మీరు ఆన్సర్ చెప్పేటట్టు నేను మీకు టీచ్ చేస్తాను. సో దీన్ని మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ మీరు క్లాస్ బాగా వినండి, దెన్ ఆటోమేటిక్గా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, క్లియర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్ and I'll draw one more thing. Actually, this is a north, sorry, north, east, south, west. Okay, now see, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఎందుకు నేను ప్రతిసారి ఇదే నార్త్ అని పెడుతున్నాను? ఆల్వేస్ ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్ లో కూర్చున్నా కానీ, సో మీరు ఉన్న పొజిషన్ లో ఈస్ట్ వెస్ట్ వెతకద్దు. ఇక్కడ క్వశ్చన్స్ రిటర్న్ టెస్ట్ లో, ఐ మీన్ ఒక ఎగ్జామ్ లో మనకి ఎప్పుడు కూడా మనం ఎలా కంపోజ్ చేసుకోవాలి అంటే, మనం చూస్తున్నది, మనం పాయింట్ అవుట్, మన ఫేస్ డైరెక్షన్ ఇస్ ఆల్వేస్ నార్త్. అందుకని నేను ఎప్పుడు ఇది నార్త్ పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నా అనుకోండి, ఇది మీకు నార్త్ కనిపిస్తుంది, రైట్? మీ ఫేసింగ్ ఏదైతే ఉంటుందో అది నార్త్. ఓకే, ఇది డైరెక్షన్ అన్నమాట. అందుకని నేను ఇది నార్త్ పెడుతున్నాను ఎప్పుడు కూడా. ఓకే, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు టోటల్ గా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది, రైట్? 360 డిగ్రీస్ టోటల్ రౌండ్. సో ఈ యాంగిల్ ఎంత? 90. ఈ యాంగిల్ ఎంత? 90. ఈ యాంగిల్ ఎంత? 90. అండ్ దిస్ వన్ 90. టోటల్ 360 degrees, right? So angle of directions is total 360. Okay, and ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ ద సేమ్ థింగ్, నార్త్ వెస్ట్. నౌ యు జస్ట్ సీ హియర్, ఇది నార్త్ అన్నప్పుడు ఈస్ట్, south, west. Suppose I said one person is standing here with facing north. తను రైట్ కి తిరిగాడు, రైట్ కి టర్న్ అయ్యాడు అంటే ఎక్కడికి టర్న్? అప్పుడు ఫేసింగ్ ఏంటి? యాక్చువల్లీ ఇటు సైడ్ ఫస్ట్ ఫేస్ చేస్తున్నాడు, తను రైట్ కి టర్న్ అవుతున్నాడు అంటే ఇలా టర్న్ అయ్యాడు, అంతేనా? రైట్. సో నార్త్ నుంచి రైట్ కి టర్న్ అవ్వడం అంటే ఇలా. నౌ ఫేసింగ్ ఎక్కడుంది? ఈస్ట్. ఓకేనా? ఓకే, అండ్ కమ్ టు ద సౌత్ పార్ట్. సౌత్ కి ఒక తను ఫేస్ చేసినప్పుడు తను రైట్ కి తిరిగాడు అంటే రైట్. సో సౌత్ ఉన్నప్పుడు ఏంటిది? సౌత్ కి ఒక ఫేస్ చేస్తున్నా అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. సో తను రైట్ కి తిరిగాడంటే ఇక్కడ నుంచి ఇలా తిరిగినట్టు, అంతేనా? అప్పుడు తన ఫేసింగ్ ఎక్కడ ఉంది? వెస్ట్ ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్. సౌత్ కి ఆపోజిట్ ఏంటి? వెస్ట్. సౌత్ కి ఆపోజిట్ డైరెక్షన్ సౌత్. నార్త్ అయితే ఈ రెండింటికి లెఫ్ట్ అండ్ రైట్ విల్ బి చేంజ్, అంతేనా? లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది. నార్త్ కి చూసే అతనికి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. సౌత్ కి చూసే అతనికి రైట్ ఇది, లెఫ్ట్ ఇది. లెఫ్ట్ అండ్ రైట్ ఆపోజిట్ లో ఉంటాయి, అండ్ సేమ్ ఈస్ట్ కి ఇది లెఫ్ట్, ఇది రైట్. అదే వెస్ట్ కి ఆపోజిట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, థింక్ ఫస్ట్ కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, నౌ I said this is the north. I said one person took the clockwise 90 degrees. I said one person took the turn clockwise 90 degrees. Clock ఎలా తిరుగుతుంది? ఇలానేనా? సో clockwise is nothing but right. ఎంత యాంగిల్ తీసుకున్నాను? 90 degrees. సో ఇక్కడికి ఇలా తిరిగినప్పుడు ఇలా ఫేస్ చేస్తున్న వ్యక్తి తన ఫేస్ నార్త్ కుంది అండ్ తను క్లాక్ వైజ్ 90 degrees టర్న్ అయ్యాడు అంటే ఇలా టర్న్ అయ్యి తన ఫేస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఈస్ట్ కి చూస్తుంటాడు. ఓకే, అదే యాంటీ క్లాక్ వైజ్ 90 degrees అంటే తను వెస్ట్ కి చూస్తుంటాడు. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ 90 degrees అంటే అదే నేను సౌత్ కి ఒక అతను ఫేస్ చేస్తుంటే నేనేం చెప్పాను? రైట్ కి తిరిగాడు. ఎంత?
రైట్ కి తిరిగాడు అంటే డిగ్రీస్ ఏం మెన్షన్ చేయట్లేదు డిగ్రీస్, బట్ రైట్ కి తిరిగాడు అంటే వెస్ట్ కి తిరిగినట్టు, రైట్. లెఫ్ట్ కి తిరిగాడు అంటే ఈస్ట్ కి తిరిగినట్టు. అండ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ హీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్. సో 90 degrees క్లాక్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది, రైట్. ఇలా మూవ్ అయ్యేది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇలా మూవ్ అయ్యేది క్లాక్ వైజ్. సో మూవింగ్ అయ్యేటప్పుడు 90 degrees క్లాక్ వైజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ రైట్ అని అర్థం. 90 degrees క్లాక్ వైజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ రైట్ అని అర్థం. 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ అని అర్థం, రైట్, లెఫ్ట్ అని అర్థం. నౌ ఇవన్నీ టిప్స్ ఇవన్నీ టిప్స్. ఫస్ట్ మీరు ఇవన్నీ నోట్ చేసుకోవాలి, ఐ మీన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దాని తర్వాత మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఓకేనా. నౌ టోటల్ ఎన్ని డిగ్రీస్ అని చెప్పాను, 360 degrees అని చెప్పాను కదా. 360 degrees. Now one person is standing here facing to the north and he turns 180 degrees left. 180 degrees left అంటే ఎట్లా, నార్త్ చూసిన అతని లెఫ్ట్ ఎక్కడ ఉంటుంది, ఇది రైట్, ఇది ఓకే. నేను 180 degrees లెఫ్ట్ అన్నాను అంటే 90 degrees ఇక్కడికి ఒక లెఫ్ట్ అండ్ ఇంకొక లెఫ్ట్ వచ్చి ఇక్కడికి. సో 180 degrees లెఫ్ట్ తిరిగితే ఎక్కడికి వచ్చాడు, సౌత్ కి వచ్చాడు, రైట్, సౌత్ కి వచ్చాడు. నార్త్ న ఫేస్ చేసే అతను 180 degrees లెఫ్ట్ అంటే సౌత్ న ఫేస్ చేస్తున్నాడు. అదే పర్సన్ 180 degrees రైట్ కి టర్న్ అయ్యాడు అనుకుందాం, రైట్ కి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees. సో 180 degrees అండ్ ఇలా టర్న్ అయ్యాడు, అంతేనా. అండ్ ఇప్పుడు ఎక్కడ ఫేస్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా సౌత్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే, నౌ ద పాయింట్ హియర్ ఇట్ ఈస్ 180 degrees టర్న్ అయితే తను ఏ డైరెక్షన్ లో అయితే ఉంటాడో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ కి ఫేస్ చేస్తాడు. తను వెస్ట్ లో ఉంటే ఈస్ట్ కి, తను నార్త్ లో ఉంటే సౌత్ కి, సౌత్ లో ఉంటే నార్త్ కి, ఈస్ట్ లో ఉంటే వెస్ట్ కి. ఓకే, ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ లో నార్త్ ఈస్ట్ లో ఉన్నాడు అనుకోండి, 180 degrees టర్న్ అయితే 180 degrees టర్న్ అయితే ఇలా కదా ఉంది మనకు, ఇలా కదా నార్త్ ఈస్ట్ ఉంది. సో 180 degrees టర్న్ అయితే ఎక్కడికి వస్తాడు, సౌత్ వెస్ట్ కి వస్తాడు. ఎగ్జాక్ట్ కి 180 degrees, అది క్లాక్ వైజ్ అయినా కానీ యాంటీ క్లాక్ వైజ్ అయినా కానీ. ఓకే, సౌత్ వెస్ట్. అదే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్. ఓకే, సౌత్ ఈస్ట్ కి వస్తాడు. Is it clear? So 180 degrees left or 180 degrees right, ఈ రెండు టర్న్ తీసుకున్న ఆపోజిట్, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్స్ కి వస్తాడు, ఆపోజిట్ డైరెక్షన్ కి వస్తాడు. ఓకే, అండ్ ద సేమ్ టైం జస్ట్ లిజన్. ఇప్పుడు సపోజ్ ఒకతను ఫేస్ నార్త్ కి ఫేస్ చేస్తున్నాడు అండ్ నేనేం చెప్పానంటే he turns consecutive to rights అంటే రెండు రైట్స్ తీసుకున్నాడు, రెండు రైట్స్, ఇది లెఫ్ట్ ఇది రైట్, అంతేనా. నార్త్ కి ఫేస్ చేసిన వ్యక్తికి ఇది లెఫ్ట్ ఇది రైట్, రెండు రైట్ తీసుకున్నాడు, రెండు సార్లు రైట్ తీసుకున్నాడు. ఒకసారి రైట్ తీసుకుంటే ఎక్కడికి వస్తాడు, ఈస్ట్ ఫేసింగ్ వస్తాడు. అండ్ అనదర్ ఇంకొకసారి రైట్ తీసుకుంటే సౌత్ ఫేసింగ్ వస్తాడు. అండ్ ద సేమ్ రెండు సార్లు లెఫ్ట్ తీసుకుంటే నార్త్ నుంచి ఒకసారి లెఫ్ట్ వెస్ట్ కి వచ్చాడు అండ్ ఇంకొకసారి వెస్ట్, మళ్ళీ సౌత్ కి వచ్చాడు. ఓకే, రెండు సార్లు లెఫ్ట్ తీసుకున్నా అండ్ 180 degrees తీసుకున్నా కానీ సేమ్. ఓకే, నౌ ఇట్ ఈస్ 180 degrees లెఫ్ట్ అయినా 180 degrees రైట్ అయినా ఆర్ 2 లెఫ్ట్ అయినా 2 రైట్ అయినా ఆర్ 180 degrees క్లాక్ వైజ్ 180 degrees క్లాక్ వైజ్ అయినా 180 degrees యాంటీ క్లాక్ వైజ్ అయినా ఏ డైరెక్షన్ కి వస్తారు, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ కి వస్తారు. నార్త్ ఉంటే సౌత్, ఈస్ట్ ఉంటే వెస్ట్, ఆపోజిట్ డైరెక్షన్ కి వస్తారు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 180 degrees లెఫ్ట్ కి తిరిగిన, 180 degrees రైట్ కి తిరిగిన అండ్ టూ టైమ్స్ లెఫ్ట్ కి తిరిగిన, 2 times రైట్ కి తిరిగిన
180 degrees క్లాక్ వైజ్ తిరిగినా 180 degrees యాంటీ క్లాక్ వైజ్ తిరిగినా ఎగ్జాక్ట్ గా ఏ పొజిషన్ కి వస్తారు, ఉన్న పొజిషన్ నుంచి ఆపోజిట్ పొజిషన్ కి వస్తారు. సపోజ్ తను ఉన్నది నార్త్ అయితే తను వచ్చేది సౌత్ కి, తను ఉన్నది ఈస్ట్ అయితే తను వచ్చేది వెస్ట్ కి. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. అండ్ we'll see now here the first model of the first model ఏంటది? facing direction or in which direction క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, one person is standing towards facing east, then he'll take right, first right, and then again left, again right, again left. ఈ విధంగా మనం తిరిగినప్పుడు లాస్ట్ కి ఫైనల్ కి ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడు అని ఒక క్వశ్చన్ అడగచ్చు. ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తున్నాడని ఒక క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి విచ్ డైరెక్షన్ ఇన్ ఎట్ ఫైనల్ ఏమనొచ్చు, ఇన్ విచ్ డైరెక్షన్ హీ విల్ బి ఇన్ ద ఫైనల్, ఇలా అడగచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం మనం. Just a moment. Now, first question. Just see here. Here only we'll see one more thing. Yeah. Suppose a person faces east. Then he took right. And then he took left. Again he took left. Again he took right. Again he took right. Suppose now what is the final direction he is facing అని అడిగారు అనుకోండి. క్వశ్చన్ ఏంటి, a person is facing to the east, then he took right, and then left, and then left, and then right, and then right. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగితే finally which direction he is facing or facing which direction అని క్వశ్చన్ అడగచ్చు. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ మెథడ్ ఏంటంటే, డైరెక్షన్స్ కి బేసిక్ మెథడ్ అంటే డ్రా ద డయాగ్రామ్ anyhow. You just write, no need of writing 4 lines, just 1 line that is showing that the north, మీరు నార్త్ కి ఫేస్ చేస్తున్నట్టు. నౌ అప్పుడు మనం దీనికి డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? ఈస్ట్ న ఫేస్ చేస్తున్నాడు, రైట్, ఈస్ట్ న ఫేస్ చేస్తున్నాడు. తను ఫస్ట్ రైట్ టర్న్ తీసుకున్నాడు. ఈస్ట్ ఏది లెఫ్ట్ అండ్ ఏది రైట్? ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్. సో హి టర్న్ రైట్. నౌ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి, ఇక్కడ ఏది లెఫ్ట్? ఇది లెఫ్ట్ అండ్ ఇది రైట్. నౌ హి టేక్ లెఫ్ట్ అగైన్. ఓకే, ఫస్ట్ రైట్ తీసుకున్నాడు, సెకండ్ లెఫ్ట్ తీసుకున్నాడు, అండ్ అగైన్ లెఫ్ట్ తీసుకున్నాడు. అండ్ దెన్ హియర్ అగైన్ he take the right. Okay, he take the right and then again right. Now ఎక్కడ ఫేస్ చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫైనల్లీ విచ్ డైరెక్షన్ హీ ఇస్ ఫేసింగ్. ఫస్ట్ హిస్ ఈస్ట్. నౌ రైట్ కి తీసుకున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు? సౌత్ కి ఫేస్ చేస్తున్నాడు, రైట్, సౌత్ కి ఫేస్ చేస్తున్నాడు. మళ్ళీ సౌత్ నుంచి లెఫ్ట్ కి తీసుకున్నాడు, లెఫ్ట్ కి తీసుకున్నప్పుడు ఎక్కడ ఫేస్ చేస్తున్నాడు? ఈస్ట్ కి ఫేస్ చేస్తున్నాడు. ఈస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు నార్త్ కి ఫేస్ చేస్తున్నాడు. నార్త్ నుంచి రైట్ కి తీసుకున్నప్పుడు ఈస్ట్ ని ఫేస్ చేస్తున్నాడు. ఈస్ట్ నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నప్పుడు సౌత్ ని ఫేస్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ హీ ఫేస్ సౌత్ డైరెక్షన్. ఓకే, సౌత్ డైరెక్షన్. సో జనరల్ గా దీన్ని
ఫైనల్ జనరల్ గా మనం డైరెక్షన్ టెస్ట్ ని ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ number of students will solve by using the diagram, but I'll teach you here without diagram. Without diagram also we can solve this problem. Now see. ఏం చెప్పాను నేను ఇక్కడ? ఫస్ట్ థింగ్, తను ఎక్కడ ఈస్ట్ కి ఫేస్ చేస్తున్నాడు, రైట్? సో no need to write the diagram, no need to draw the diagram, but you can write which direction it is. ఫస్ట్ ఈస్ట్ కి చూస్తున్నాడు అనుకున్నాం. ఈస్ట్ నుంచి రైట్ కంటే ఈస్ట్ నుంచి రైట్ కి సౌత్, మనకు తెలుసు సౌత్ న ఫేస్ చేస్తున్నాడు. సౌత్ నుంచి లెఫ్ట్ కి ఎక్కడ? మళ్ళీ ఈస్ట్. యూ కెన్ రైట్ ఈస్ట్. అండ్ ఈస్ట్ నుంచి లెఫ్ట్ కి ఎక్కడ? నార్త్. సో నార్త్ నుంచి రైట్ కి ఈస్ట్ నుంచి మళ్ళీ రైట్ కి సౌత్. సో నో నీడ్ ఆఫ్ రైట్ ద డయాగ్రామ్. ఆ డ్రా చేయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ ని యాస్టీస్ గా ఎలా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎలా కనుక్కున్నాం? జస్ట్ గివెన్ ది డైరెక్షన్స్, just writing the directions you can solve easily. Okay, and one more problem చూద్దాం. Note down the problem. I mean just ఒక ప్రాబ్లం తీసుకోండి. Now a person facing the south. Now he took right and right again right, again left, again left, again right. Now you solve without diagram. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దామా? సో సౌత్ కి టర్న్ అయినాడు. His faces to the south now, and this will be the north. Always remember, this will be the north and this will be the south. Opposite will be south. But ఇప్పుడు ఎక్కడ ఫేస్ చేస్తున్నాడు? సౌత్ కి ఫేస్ చేస్తున్నాడు, రైట్? సౌత్ నుంచి ఫస్ట్ రైట్ అంటే సౌత్ నుంచి ఫస్ట్ రైట్. సో రైట్ ఇట్స్ నథింగ్ బట్ వెస్ట్. ఓకే, వెస్ట్. అండ్ అగైన్ రైట్. సో వెస్ట్ నుంచి రైట్ ఏంటి? ఇది లెఫ్ట్, ఇది రైట్. సారీ, ఇది రైట్. సో అగైన్ రైట్ ఇట్స్ నథింగ్ బట్ నార్త్. అండ్ అగైన్ రైట్. నార్త్ నుంచి రైట్ ఏది? ఈస్ట్. ఈస్ట్ నుంచి లెఫ్ట్ ఏది? అగైన్ నార్త్. అండ్ అగైన్ లెఫ్ట్ ఎక్కడ? వెస్ట్. Again right, it's nothing but north. Again north. Finally he facing north. No need of writing direction. So south face చేస్తున్నాడు. ఇక్కడ నుంచి రైట్ కి తిరిగాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక రైట్ కి తిరిగాడు, మళ్ళీ ఇంకొక రైట్ కి తిరిగాడు, మళ్ళీ లెఫ్ట్ కి తిరిగాడు, మళ్ళీ లెఫ్ట్ కి తిరిగాడు, మళ్ళీ రైట్ కి తిరిగాడు. ఎక్కడ ఫేస్ చేస్తున్నాడు? నార్త్ ఫేస్ చేస్తున్నాడు, రైట్? నార్త్ ఫేస్ చేస్తున్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ రైట్ సింప్లీ. ఓకే, ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇది కూడా అంతే కదా సార్, ఇది కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయాలి కదా అని. ఇంకా ఈజీ మెథడ్, ఇంకొంచెం ఈజీ మెథడ్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో ఇందాక మనం తీసుకున్నాం కదా ఒక క్వశ్చన్, ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం. A person faces east, then he took right and then left and then left and then right, and finally right. ఇదే కదా మనం ఇందాక తీసుకున్న క్వశ్చన్.
నౌ విచ్ ఇస్ ఇప్పుడు మనం చూసేది దానికంటే బెటర్ సొల్యూషన్. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ ద డైరెక్షన్స్ ఆల్సో. డైరెక్ట్ గా మనం క్వశ్చన్ చూస్తున్నాం. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఫైనల్లీ విచ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సో ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ ఉంటాయో దాన్ని జస్ట్ cancel that one. You just cancel that one. So better understanding, I am taking the gaps here. Now see, తను ఈస్ట్ కి ఫేస్ చేస్తున్నాడు. రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేసేసండి, లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేసేసండి. సో మిగిలిన ఎక్కడ? రైట్. ఈస్ట్ నుంచి రైట్ కి ఏది? సౌత్. డైరెక్ట్లీ సౌత్ డైరెక్షన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఎక్కడ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఒక రైట్ ఒక లెఫ్ట్. ఎందుకు రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను నేను? ఎవరైనా చెప్తారా ఎందుకు రైట్ లెఫ్ట్ క్యాన్సిల్ చేశాను? ఎనీవన్? Neither response in chat box. Why I cancel the right? Yes. If one person ఇలా ఉన్నాను అనుకోండి, నార్త్ కి ఫేస్ చేస్తున్నాను. వన్ టైం రైట్ తీసుకున్నాను అండ్ ఇంకొక టైం లెఫ్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఎక్కడికి వచ్చాను? సేమ్ నార్త్ కే వచ్చాను కదా. అండ్ సౌత్ లో ఉన్నాను, ఒక టైం రైట్ తీసుకున్నాను అండ్ అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాను. ఏమవుతుంది? మళ్ళీ సౌత్ కే వస్తాం. ఈస్ట్ లో ఉన్నాను, ఈస్ట్ దగ్గర నుంచి రైట్ తీసుకున్నాను, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాను, మళ్ళీ ఏమవుతుంది? ఈస్ట్ కే వస్తాను, రైట్. అండ్ ఇక్కడ వెస్ట్ నుంచి లెఫ్ట్ కి రైట్ కి మళ్ళీ లెఫ్ట్ కి మళ్ళీ వెస్ట్ వస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి సేమ్ డైరెక్షన్ అనుకోవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు మనం ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో మీరు కూడా ఇప్పుడు వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, నౌ a person faces east. Okay, take a person faces north. North తీసుకుందాం ఇప్పుడు. North. Okay. Now first he took left. Again he took left. Again he took right. Again he took right. Again he took left. So which direction is facing now? Which direction is facing now? Which direction is facing now? Anyone? So north నుంచి left కి, So west. Someone saying west. See, cancel చేద్దాం మనం. ఒక లెఫ్ట్ ఒక రైట్ ఈ రెండు క్యాన్సిల్ చేసేసాను. అండ్ ఇక్కడ ఒక లెఫ్ట్ ఇక్కడ ఒక రైట్ క్యాన్సిల్ చేశాను. మిగిలిన ఏంటి? లెఫ్ట్. నార్త్ నుంచి లెఫ్ట్ ఏంటి? నార్త్. లెఫ్ట్ ఇది రైట్. లెఫ్ట్ డైరెక్షన్ విల్ బి డైరెక్ట్ గా వెస్ట్ సైడ్. ఓకే. One more question for you. Okay. Suppose east కి ఫేస్ చేస్తున్నాడు అనుకుందాం and he took right and left and again left, again right, again right. Now which direction is facing now?
ఈస్ట్ ఈస్టా షూరా ఎస్ సో ఎలా just by the cancelling one right one left will be cancelled and one right one left will be cancelled one right one will left will be cancelled so all cancel అయితే ఏమవుతున్నట్టు అర్థం సేమ్ డైరెక్షన్ లో ఉన్నట్టు ఏ డైరెక్షన్ లో అయితే స్టార్ట్ అయ్యాడో అదే డైరెక్షన్ లో ఉన్నట్టు అర్థం అంతేనా ఈ రైట్ ఈ లెఫ్ట్ క్యాన్సిల్ చేసుకుందాం ఈ లెఫ్ట్ ఈ రైట్ క్యాన్సిల్ చేద్దాం అండ్ ఈ లెఫ్ట్ అండ్ ఈ రైట్ క్యాన్సిల్ చేద్దాం సో డైరెక్ట్ గా ఎన్ని వచ్చింది ఏమొచ్చింది నథింగ్ సో సేమ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఇందాకేం చెప్పాం ఒక రైట్ ఒక లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడికి వస్తాడో అక్కడికే వస్తాడు రైట్ సో ఇక్కడ అన్ని రైట్ అన్ని లెఫ్ట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎక్కడికి వస్తాడు ఎగ్జాక్ట్ గా ఈస్ట్ కి వస్తాడు రైట్ సరే సార్ ఓకే బాగుంది మీరు ఒక లెఫ్ట్ ఒక రైట్ ఇచ్చారు కాబట్టి ఈజీగా క్యాన్సిల్ చేస్తున్నాం సపోజ్ ఏ క్వశ్చన్ విల్ బి లైక్ దిస్ ఎ పర్సన్ ఫేస్డ్ వెస్ట్ అండ్ హి టుక్ రైట్ and right and right sorry okay left no right only right okay right so now ఇప్పుడు ఎక్కడ ఫేస్ చేస్తున్నట్టు ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి ఏముంది క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా ఉందా లేదు కదా బట్ దీన్ని కూడా మనం అంతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు నేను ఇందాక పాయింట్స్ లో చెప్పేటప్పుడు ఏం చెప్పాను 180 degrees రైట్ 180 degrees క్లాక్ వైజ్ ఆర్ 2 లెఫ్ట్ ఆర్ 2 రైట్ అంటే ఏమవుతుంది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది నార్త్ కుంటే వెస్ట్ సారీ నార్త్ కుంటే సౌత్ ఈస్ట్ ఉంటే వెస్ట్ ఓకేనా సపోజ్ సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 రైట్స్ ఉన్నాయి 2 రైట్స్ అంటే వెస్ట్ కి ఫేస్ చేసిన అతను ఇప్పుడు ఎక్కడికి ఫేస్ చేస్తాడు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేస్తాడు అది 2 లెఫ్ట్ అయినా 2 రైట్ అయినా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేస్తాడు ఇప్పుడు రైట్ సారీ ఈస్ట్ కి ఫేస్ చేస్తున్నాడు ఈస్ట్ నుంచి రైట్ ఎక్కడ సౌత్ ఈజీయే కదా ఈజీయేనా ఈజీ ఇంకా ఈజీగా చెప్పంటారా సో దీన్నే 2 లెఫ్ట్ 2 రైట్స్ అంటే ఈస్ట్ వస్తుంది మనకు తెలుసు ఈస్ట్ అని ఈస్ట్ కి వెస్ట్ కి లెఫ్ట్ రైట్ ఆపోజిట్ కదా ఈస్ట్ లో రైట్ అంటే అది వెస్ట్ లో లెఫ్ట్ అంతేనా సో ఈస్ట్ కూడా రాసుకోకర్లేదు మనం రైట్ రైట్ అండ్ రైట్ ఉంది అతను వెస్ట్ కి చూస్తున్నాడు ఫస్ట్ సో 2 రైట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 180 degrees ఆపోజిట్ అని మనకు తెలుసు అంటే ఈస్ట్ కి రైట్ అంటే ఈస్ట్ కి రైట్ అంటే ఏంటి వెస్ట్ కి లెఫ్ట్ అంతేనా ఈస్ట్ కి రైట్ అంటే వెస్ట్ కి లెఫ్ట్ సో వెస్ట్ కి లెఫ్ట్ ఏది ఉంటుంది ఇది లెఫ్ట్ ఇది రైట్ వెస్ట్ కి లెఫ్ట్ ఏ ఉంటుంది సౌత్ okay this is what the easiest solution for problem when they are asking facing the final facing the direction ఏ డైరెక్షన్ లో ఉన్నారు అంటే సపోజ్ కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా ఇవ్వచ్చు ఇన్ 10 meters left 15 meters right 9 meters left 8 meters right whatever it may be డిస్టెన్స్ తో మనకు పని లేదు లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేసుకుందాం ఎక్కడ వాళ్ళు డిస్టెన్స్ అడిగితే దెన్ చేంజ్ అవుతుంది డిస్టెన్స్ అడిగితే చేంజ్ అవుతుంది ఓకే డిస్టెన్స్ అడిగితే మీరు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి బట్ డిస్టెన్స్ అడగకుండా ఓన్లీ డైరెక్షన్ అడిగితే మనం ఎందుకు టైం వేస్ట్ చేయడం డైరెక్ట్ గా ఈ మెథడ్ ని యూస్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు డిస్టెన్స్ కాకుండా డైరెక్ట్ గా అడిగితే ఓకే దిస్ ఇస్ వాట్ టుడేస్ క్లాస్ దెన్ విల్ కంటిన్యూ దిస్ క్లాస్ ఇన్ టుమారో ఆల్సో అండ్ యూ హ్యావ్ మెనీ సెక్షన్స్ ఇన్ దిస్. So one by one, I'll discuss in detail. Okay.